హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పర్త్ వేదిక బార్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుంది. అయితే ఫస్ట్ 2 సెషన్ ఆస్ట్రేలియా డామినేట్ చేస్తే తర్వాత నుంచి ఇండియన్ డామినేషనే నడుస్తుంది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఇండియా మీద కొంచెం దారుణమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో తర్వాత మనం బౌన్స్ బ్యాక్ అయ్యారు. అయితే మీకు దీంట్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక అద్భుతం జరిగింది. అది ఏంటంటే, చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ దాదాపు వరల్డ్ కప్ అయిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక వ్యక్తి సెంచరీ కోసం వేచి చూశారు. కళ్ళు కాయలు కాసేలాగా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మరి ఎదురు చూశారు. ఎన్నోసార్లు దగ్గర దాకా వచ్చి అవుట్ అవ్వడం, లేకపోతే స్కోర్ తక్కువ ఉండడం, అయిపోయింది అతని పని అని చెప్పడం అన్నీ జరిగాయి. కానీ అన్నిటికీ ఆయన ఈరోజు చేసిన బ్యాటింగ్తో సమాధానం చెప్పాడు. అతను ఎవరో కాదు, మన ఇండియన్ క్రికెట్కి కింగ్. అంటే అతని కింగ్ అని చెప్తారు, అతనే కింగ్ కోహ్లీ. సో రన్ మిషన్గా చెప్తారు. సో ఆ రన్ మిషన్ ఈరోజు ఆన్ అయింది. కొట్టుడు కొట్టకుండా కొట్టాడు. ఒక పర్ఫెక్ట్ వేలో టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడాలి, తనని ఎందుకు కింగ్ కోహ్లీ అంటారు, తను ఎందుకు రన్ మిషన్ అంటారు అనేది ప్రతి ఒక్క షాట్లో, ఈ ఇన్నింగ్స్లో ప్రతి ఒక్క ఓవర్లో తను నిరూపించుకున్నాడు. ఎందుకంటే తన పని ఇంకా అయిపోలేదు, తనలో ఇంకా ఆ సత్తా ఉంది. తను రాబోయే యంగ్స్టర్స్కి అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలబడగలుగుతాడని చెప్పి 100% ప్రూఫ్తో తను ఎందుకు ఈ స్థాయిలో ఇంత వర్షిప్ చేస్తారు ఇండియాలో. సచిన్ టెండూల్కర్ తర్వాత సచిన్ టెండూల్కర్ అంత గొప్పగా ఈయనని ఎందుకు ఆరాధిస్తారు ఇండియన్ క్రికెట్లో అనేది ఈరోజు ప్రూవ్ చేశాడు. తన వే ఆఫ్ బ్యాటింగ్ మొత్తం అంతా ఫోకస్డ్గా చేశాడు. ప్రతి ఒక్క బాల్ని తను కాన్సన్ట్రేటెడ్గా బ్యాటింగ్ చేసి తనని ఎందుకు కింగ్ కోహ్లీ అంటారో ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇంతవరకు ఏంటంటే దాదాపు 1 ఇయర్ నుంచి పెద్దగా సెంచరీ ఏం కొట్టినట్టు లేడు. ఏదో ఐపీఎల్లో ఏమో కొట్టినట్టు అన్నాడు, కానీ నాకు ఐడియా లేదు, గుర్తొస్తలేదు. అయితే సబ్జెక్ట్ టు కరెక్షన్ నేను చెప్తున్నానంటే, నేను తప్పు చెప్తే మీరు చెప్పండి. ఎందుకంటే దాదాపు 1 ఇయర్ నుంచి అప్పుడెప్పుడో వరల్డ్ కప్లో కొట్టిన సెంచరీ నుంచి ఇప్పుడు దాకా ఇంకొక సెంచరీ కొట్టలేదంటే, ఇంకా కోహ్లీ కొడతాడా అనుకున్న టైంలో నుంచి కొట్టాడు సెంచరీ. మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. తనలో ఇంకా సత్తా ఉంది. తను కూడా ఇండియన్ క్రికెట్ టీంకి ఇంకా వర్క్ చేయగలడు. తను ఏ యంగ్స్టర్కి తక్కువ కాదు. తను ఇంకా ఒక 5 ఏళ్ళు ప్లే చేయగలననే కెపబిలిటీ ఉన్న ప్లేయర్గా ప్రూవ్ చేసుకున్నాడని అనుకోవచ్చు. అయితే ఈ సిరీస్కి ముందర కోహ్లీ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే సరిగా ఆడట్లేదు, తక్కువ రన్స్ చేస్తున్నాడు, తొందరగా అవుట్ అయిపోతున్నాడు, కనీసం 50 దాకా కూడా రావట్లేదు, 20-30 రన్ల దగ్గర సర్దేస్తున్నాడు మ్యాచ్ని, తొందరగా అవుట్ అయిపోతున్నాడు. కొన్నిసార్లు అయితే మరీ సింగిల్ డిజిట్కి అవుట్ అయిపోవడం, 9 రన్లకి, 10 రన్లకి, 7 రన్లకి, 6 రన్లకి అవుట్ అవ్వడం, ఈజీగా వికెట్ ఇచ్చేయడం. సో దాన్ని బట్టి అందరూ ఏమనుకున్నారంటే కోహ్లీ పని అయిపోయింది అనుకున్నాం. కోహ్లీ ఫ్యాన్స్ చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యారు. ఏంది మన కోహ్లీనైనా చూస్తుంది అని చెప్పి. అంటే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్కి ఒక బ్యాడ్ ఫేస్ ఉంటుంది. సచిన్ టెండూల్కర్ కూడా ఒక బ్యాడ్ ఫేస్ ఉంది. అది ఎప్పుడంటే 2011 ఆ టైంలో ఒక 2-3 ఇయర్స్ కొట్టలేకపోయాడు సెంచరీ. ఆ తర్వాత మళ్ళీ సెంచరీ కూడా రిటైర్డ్ అయిపోయారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ కోహ్లీకి కూడా ఒక చిన్న బ్యాడ్ టైం నడిచింది. అందరూ అర్థం చేసుకోకుండా తనను ప్రతి ఒక్కరూ విమర్శించడం, కోహ్లీ పని అయిపోవడం అనుకున్నారు. కానీ నాలో ఇంకా సత్తా ఉందని ప్రూవ్ చేసుకున్నారు. రెండోది ఏంటంటే, చాలామంది ఏం చెప్పారంటే కోహ్లీ ఇంకా ఇది ఉంది కదా, కోహ్లీ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్లో కొట్టాడు. అక్కడ సెంచరీ కొట్టే అవకాశం రాలేదు, కానీ 76 రన్స్ కొట్టాడు, కానీ సెంచరీ మిస్ అయింది. దాన్ని ఎవరు కన్సిడర్ చేయట్లే. ఫ్యూ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయిన దాన్ని వీళ్ళందరూ పెద్ద ఇష్యూగా చూసి పాపం తనను ప్రతి ఒక్కరు నెట్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్కి ఒక బ్యాడ్ ఫేస్ ఉంటుంది. ఆ బ్యాడ్ ఫేస్లో అతను ఉన్నాడు, కానీ అతను మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు. ఇంతకుముందు ఒకసారి అతను కంబ్యాక్ ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తాడు. వెయిట్ చేయకుండా అందరూ విమర్శించాడు. అది నాకు చాలా బాధాకరం వచ్చింది. ఎందుకంటే నేను కోహ్లీ ఫ్యాన్ కాదు, సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ని. అయినా కూడా మన ఇండియన్ క్రికెట్ అనేది నాకు ఒక రిలీజన్ లాంటిది. సో అలాంటి దాంట్లో ఏ ప్లేయర్ ఆడినా కూడా నాకు హ్యాపీయే. సో నేను అనుకునేది ఏంటంటే, ఇట్లా ఇంత ఘోరంగా విమర్శిస్తారు ఒక వ్యక్తిని అని. కానీ దాని అన్నిటికీ ఈరోజు గట్టిగా సమాధానం ఇచ్చారు. నేను ఇంకా బ్యాట్ చేయగలను, నాలో సత్తా ఉంది, నేను ఎందుకు టాప్ ర్యాంక్ బ్యాట్స్మెన్ని, నన్ను ఎందుకు రన్ మిషన్ అంటారు అనే దాన్ని కూడా ప్రూవ్ చేసుకున్నారు కోహ్లీ. దాన్ని బట్టి కోహ్లీ ఇంకా మనకు గట్టిగా ఇంకా రానున్న రోజుల్లో సచిన్ టెండూల్కర్ గారి 100 సెంచరీస్ బ్రేక్ చేయాలని నేను కోరుకుంటున్నాను.
ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ కానీ. ఎందుకంటే మన ఇండియన్ క్రికెటర్ ఆ ఘనత సాధిస్తే మనకు అది ఒక గర్వకారణం. ఇద్దరు ప్లేయర్స్ 100 సెంచరీస్ కొట్టారంటే అది ఎంత గర్వకారణంగా ఉంటుంది ఇండియాకి. సో అలాగా కోహ్లీ గారు రానున్న కాలంలో 100 సెంచరీస్ కొట్టాలని నేను గట్టి కోరుకుంటున్నాను. ఎందుకంటే అది మన ఇండియాకి ఒక ప్రైడ్. కోహ్లీ అనేవాడు ఎంత గొప్ప ప్లేయర్. సో అలా. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. అయితే నేనేం చెప్తున్నానంటే, మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ బిట్స్ మోర్ వస్తాయి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.